నమస్తే కాద్రి న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్స్. అనంతపురం కోవిడ్ 104 కాల్ సెంటర్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్. ఏటీఎం కేంద్రాల వద్ద అమాయకులను మోసగిస్తున్న దొంగ అరెస్ట్. రంజాన్ పర్వదినం సందర్భంగా 13వ వార్డులో పేదలకు కూరగాయలు పంపిణీ చేసిన వార్డు కౌన్సిలర్ ఎమ్మెల్యే అభినందన. అనంతపురం జిల్లాలో కోవిడ్ విస్తరిస్తున్న నేపథ్యంలో కోవిడ్ సమాచారం అందించే ఫోన్ కాల్స్పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశించారు. అనంతపురంలోని 104 కోవిడ్ పరిశీలన కాల్ సెంటర్లను జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన అక్కడి అధికారులతో మాట్లాడుతూ ప్రతి ఫోన్ కాల్ను ఖచ్చితంగా రికార్డు చేసి వాటిని సంబంధిత అధికారులకు అందజేయాలని ఆయన అన్నారు. ఈ సందర్భంగా కాల్ లిస్టులను ఇప్పటి వరకు అందినటువంటి ఫోన్ కాల్స్, వాటిపై తీసుకున్న చర్యలు తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ పరిశీలన జరిపారు. రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో 10వ తరగతి, ఇంటర్మీడియట్ మరియు ఇతర తరగతుల పరీక్షలను రద్దు చేసి పై తరగతులకు ప్రమోట్ చేయాలని ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేసింది. కదిరిలో ఈరోజు ఏఐఎస్ఎఫ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మనోహర్ మరియు స్థానిక నాయకులు రాజేంద్ర, రాష్ట్ర సమితి సభ్యులు కులాయప్ప యాదవ్, ఉపేంద్ర, శ్రీధర్, కిరణ్, ధనుష్ తదితరులు పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ విజృంభిస్తున్నదని, ఇతర రాష్ట్రాల్లో కేంద్రం కూడా 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ పరీక్షలను వాయిదా వేసి ప్రమోషన్లు కల్పిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తు, ఆరోగ్య శ్రేయస్సు దృష్ట్యా 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ ఇతర తరగతుల పరీక్షలు రద్దు చేసి విద్యార్థులను ప్రమోట్ చేయాలని కోరారు. కరోనా మహమ్మారి 2వ దశలో ఉధృతంగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో 1వ తరగతి నుండి 9వ తరగతి విద్యార్థులకు మాత్రమే విద్యా సంవత్సరం సెలవులు ప్రకటించి ఇతర తరగతులకు ఎందుకు సెలవు ప్రకటించలేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని వారు ప్రశ్నించారు. పరీక్షలను రద్దు చేసి పై తరగతులు ప్రమోట్ చేయాలని ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేస్తూ ఉంది. అదే కాకుండా ఒక పాఠశాల నుంచి ఇంకో పాఠశాలకు వెళ్ళాలన్నా, ఒక సెంటర్ నుంచి ఇంకో సెంటర్లో పరీక్ష సెంటర్కి వెళ్ళాలన్నా సుదూర ప్రాంతాల నుంచి రోజు విద్యార్థులు ప్రయాణించేటువంటి పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. అందులో భాగంగా ఈరోజు అక్కడెక్కడ ఈ వైరస్ వ్యాప్తి ఎక్కువ ఉండటం వలన రోజు విద్యార్థులకు అనేక జరగరాలు జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు? ఈ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా? ఈరోజు విద్యార్థులకు ఏమైనా జరిగితే దాన్ని పునరాలోచించుకోవాలా? రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గారు కూడా పునరాలోచించుకోవాలా. విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు విద్యార్థుల సంక్షేమం కోసం ఆలోచించాలి తప్ప ఈరోజు రాజకీయ మనోగడ కోసం, రాజకీయ లబ్ధి కోసం ఆలోచించుకోకుండా విద్యార్థుల శ్రేయస్సును కూడా దృష్టిలో ఉంచుకోవాలని
ఏఐఎస్ఎఫ్గా ఆదిమూలపు సురేష్ గారికి కూడా మరి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా తమ రాష్ట్ర ప్రభుత్వం తమ వైఖరిని మార్చుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షలను రద్దు చేయాలా, అన్ని పరీక్షలను రద్దు చేయండి. కరోనా వ్యాప్తి తగ్గేంత వరకు కూడా విద్యార్థుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని పరీక్షలన్నీ రద్దు చేసి పై తరగతులు ప్రమోట్ చేసి విద్యార్థుల శ్రేయస్సును ఆరోగ్యాన్ని కాపాడాలని ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తా ఉన్నాం. కోవిడ్-19 సెకండ్ వేవ్ ప్రారంభ దశలో గత కోవిడ్-19 మొదటి దశ కన్నా రెండవ దశ చాలా తీవ్రంగా ఉన్న తరుణంలో ఎక్కడికెక్కడ మరణాలను చూస్తూ ఉన్నాం. గుంటూరు జిల్లా అయితే పూర్తిగా లాక్డౌన్ విధించే పరిస్థితి ఉంది. శ్మశాన వాటికలో ఎక్కడికక్కడ పూర్తిగా కూడా శవాలు ఉన్నాయి. నెల్లూరు జిల్లాలో కూడా దాదాపుగా మన రాష్ట్రంలోనే నెల్లూరు జిల్లా, గుంటూరు జిల్లాలో పూర్తి తీవ్రతతో కరోనా అనేది వ్యాపించింది. ఎక్కువ మరణాలు కూడా చూడడం జరుగుతూ ఉంది. అందులో అదే పరిస్థితిలో కూడా మిగిలిన జిల్లాల్లో కూడా ఈ కరోనా అనేది పూర్తిగా వ్యాప్తి చెందుతూ ఉంది. 2 జిల్లాల్లో లాక్డౌన్ పెట్టి మిగతా జిల్లాల్లో లాక్డౌన్ లేకోకుండా వీటిని ప్రొలాంగ్ చేసుకుంటూ పోతూ మన ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆదిమూలపు సురేష్ గారు 2 రోజులు చూసి దాని పరిస్థితిని బట్టి మేము 10th క్లాస్ ఎగ్జామ్స్ నడుపుతామా లేదా అనే పద్ధతిని మాట్లాడడం జరుగుతూ ఉంది. 10th క్లాసు విద్యార్థులు వాళ్ళకి పోతే ఒక సంవత్సరమే వేస్ట్ అవుతుంది అనుకోవచ్చు, కానీ వాళ్ళ జీవితాలే నాశనమయ్యే పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో దాపరించింది. దాదాపు 5 రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు కరోనా వచ్చి వాళ్ళ రాష్ట్రాలను పూర్తి కర్ఫ్యూ విధించి లాక్డౌన్ పెట్టే పరిస్థితిలో ఇవాళ 5 రాష్ట్రాల ముఖ్యమంత్రులు నిర్ణయం తీసుకున్నారు కూడా. మన రాష్ట్రాల విషయానికి వస్తే మన జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఈ విధంగా వ్యవహరిస్తా ఉన్నారో అర్థం కావడం లేదు. విద్యార్థుల శ్రేయస్సు దృష్ట్యా, విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా, ఖచ్చితంగా విద్యార్థుల ఆరోగ్య దృష్ట్యా ఖచ్చితంగా స్కూల్స్ ఏదైతే 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు స్కూల్స్ ఉండవు అని చెప్పి మొన్నటి దినం తీసుకున్న నిర్ణయాన్ని ఏఐఎస్ఎఫ్గా స్వాగతిస్తూ తిరిగి 10వ తరగతి, అదేవిధంగా ఇంటర్మీడియట్, అదేవిధంగా డిగ్రీ, బీటెక్ పై చదువులు చదువుతున్నటువంటి విద్యార్థులన్నింటినీ కూడా వాళ్ళకు సంబంధించినటువంటి పరీక్షలు నిర్వహించుకోకుండా పరీక్షలు రద్దు చేసి పై తరగతులకు ప్రమోట్ చేయాలని చెప్పి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏటీఎం కేంద్రాల ద్వారా ఖాతాదారుల దృష్టిని మరల్చి వారిని మోసం చేసి వారి కార్డులను దొంగలించి నగదు కాజేస్తున్నటువంటి అంతర్రాష్ట్ర దొంగ వడ్డే పూర్ణచంద్రుడిని కదిరి టౌన్ పోలీసులు అరెస్ట్ చేసినట్టు కదిరి డీఎస్పీ భవ్యకిషోర్ తెలిపారు. పట్టణ పోలీస్ స్టేషన్ నందు ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ భవ్యకిషోర్ వివరాలను వెల్లడించారు. పరిగి మండలం సిగిపల్లి గ్రామానికి చెందినటువంటి పూర్ణచంద్రుడు వివిధ ఏటీఎం సెంటర్ల వద్ద పెట్రోలింగ్ చేస్తూ అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తుల గురించి గమనిస్తూ శుక్రవారం ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ వద్ద నిందితుడిని టౌన్ సిఐ శ్రీనివాసులు అరెస్ట్ చేసినట్టు వివరించారు. నిందితుడి వద్ద నుండి 25,000 రూపాయల నగదు, మొబైల్ ఫోన్, ఒక బైక్ను స్వాధీనం చేసుకున్నట్టు ఆమె వివరించారు. ప్రస్తుతం హిందూపురంలో బాలయేసు డిగ్రీ కళాశాలలో BA 3వ సంవత్సరం చదువుతున్న పూర్ణచంద్రుడు చిన్నప్పటి నుండి జూదానికి మరియు ఈజీ మనీకి అలవాటు పడ్డాడు. దీనితో ఆయన ఈ నేరాలకు పాల్పడుతున్నట్టు డీఎస్పీ వివరించారు. మీరు అలాంటి వాటిని ఏదైనా కూడా మీరు ఓకే చేశారంటే లింకుల్ని, అనవసరమైన లింకుల్ని మీ అకౌంట్లో ఉన్న డబ్బులు మాయమైపోయే అవకాశం కూడా ఉంది. రెండోది, ఇంకా ఆన్లైన్ ద్వారా కొందరు క్రికెట్ బెట్టింగ్ ఆన్లైన్ ద్వారా సెల్ ఫోన్ ద్వారా కొందరు యువకులు పెడదార పడుతున్నారని మాకు సమాచారం అందింది. సో ఏదైనా సమాచారం ఉంటే ఇమ్మీడియట్గా పోలీసులకు తెలియపరచాలని కోరుకుంటున్నాం. తర్వాత కొందరు యువకులు అయితే మైనర్ పిల్లలు, ఎస్పెషల్లీ కొందరు మైనర్ పిల్లలు 15 నుంచి 14 నుంచి 16 ఏళ్లలో పిల్లలు 2 వీలర్ డ్రైవింగ్ చాలా ర్యాష్గా టౌన్లో నడుపుతున్నారు. కొందరిని
ఎవరైనా కానీ మీ యొక్క మైనర్ పిల్లలకి తల్లిదండ్రులు కానీ బండి అప్పగిస్తే ఆ మైనర్ పిల్లలపై కాకుండా ఆ తల్లిదండ్రులపైన కేసు నమోదు చేస్తామని ప్రతి ఒక్కరిని హెచ్చరిస్తున్నాము. అందరూ కూడా మీ మైనర్ పిల్లలు ఎక్కడ తిరుగుతున్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎలాంటి చర్యలు ఏం పనులు చేస్తున్నారు అనే ప్రతి ఒక్క దానికి కూడా తల్లిదండ్రులు ఖచ్చితంగా బాధ్యత కలిగి ఉంటారు. వారిపైన కన్నేసి ఉంచాలి, వారిపైన అబ్జర్వేషన్ ఉంచాలి. ఖచ్చితంగా వాళ్ళు ఎలాంటి యాక్టివిటీస్ ఉన్నారో ప్రతి ఒక్కరు మీ తల్లిదండ్రులకి ప్రతి ఒక్కరు కనుక్కునే బాధ్యత కలిగి ఉంటారు. అందరికీ కూడా వీటిల్లో హెచ్చరిస్తున్నాం. ఏదైనా అసాంఘిక కార్యకలాపాల గురించి గుట్కా కానీ, మట్కా కానీ, సారాయి, టెట్రా ప్యాకెట్స్ కానీ, వ్యభిచారం కానీ, ఇతర ఎలాంటి అసాంఘిక కార్యకలాపాల గురించి అయినా కూడా మీరు ఏ టైంలోనన్నా కూడా ఫోన్ చేయొచ్చు. మేము రెస్పాండ్ కాకపోతే 100 కాల్ చేయొచ్చు. మా పై అధికారులకు కూడా తెలియపరచవచ్చు. మేము అంతా పకడ్బందీగా వీటిని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ విధంగా కూడా ఎవరికి ములాదు పెట్టకుండా అందరినీ కూడా ఎవరైతే ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నారో వాళ్ళందరిపైన కూడా కఠిన చర్యలు తీసుకుంటారని ఈ ప్రెస్లో ఈ పత్రికా ముఖంగా అందరికీ కూడా పేరు పేరున హెచ్చరిస్తున్నాము. ముఖ్య ఉద్దేశం వచ్చి మనం ఒక ఏటీఎం అఫెండర్ని పట్టుకోవడం జరిగింది. అతని పేరు వచ్చి పూర్ణచంద్ర, 21 ఇయర్స్. ఇతను పరిగి మండలానికి చెందిన వ్యక్తి. సో ఇతను ఈ పాటికే మనకి కదిరి టౌన్ పోలీస్ స్టేషన్స్లో మనకు ఈ మధ్య కాలంలో ఒక 3 కేసెస్ రిజిస్టర్ అయినవి. సో అందరి కంప్లైంట్ ఏమంటే, మేము ఇట్లా ఏటీఎం దగ్గరికి వెళ్తాము, మా కార్డు ఏదో విధంగా పనిచేయట్లేదు అంటే ఈ పక్కన ఇతను నుంచొని ఉంటాడు అనమాట. ఎవరైనా విలేజర్స్ అలా వస్తే వాళ్ళని టార్గెట్ చేసి ఏంటంటే మీ కార్డు పనిచేయట్లేదా ఏంటి అని వాళ్ళని అట్లా మాయమాటలో చెప్పి పిన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది. ముందు అబ్జర్వ్ చేస్తారు, వాళ్ళ పిన్ అబ్జర్వ్ చేసుకొని అలా తెలుసుకొని తర్వాత మళ్ళీ వాళ్ళకి కార్డు ఇచ్చేటప్పుడు వాళ్ళు 5,000 డ్రా చేసుకోవాలంటే సపోజ్ డ్రా చేసుకుంటారు. ఓకే మీరు తీసుకోండి మీ కార్డుని ఇచ్చేటప్పుడు ఇతను కార్డు మార్చిస్తాడు అనమాట. వాళ్ళ కార్డు కాకుండా అలాగా ఉండే వేరే కార్డు ఇస్తారు. పాపం చూసుకోకుండా వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు. అలాంటప్పుడు ఏం జరుగుతుందంటే ఇదే కార్డు ఎవరైతే వాళ్ళ కార్డు ఉందో అది తీసుకొని ఇతను డబ్బులు డ్రా చేస్తూ ఉంటాడు. సో ఈ విధంగా మనకి తెలిసి 3 క్రైమ్స్ చేశాడు. దాంట్లో ఒక దాంట్లో 97,000, ఒక దాంట్లో 54,000, ఒక దాంట్లో 27,000 అనేది అతను దొంగలించడం జరిగింది వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ నుంచి. సో మనం ఈరోజు కూడా ఈ విధంగా ఇట్లాగా ఫుటేజ్లో ఆల్రెడీ ఇతని ఫేస్ అనేది మనము తీసుకోవడం జరిగింది. సో అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారని వెరిఫై చేస్తూ తిరుగుతూ ఉంటే మనకి ఈరోజు అనుమానాస్పదంగా ఒక అతను తిరుగుతూ ఉన్నట్లు అనిపిస్తుంది. ఎందుకో డౌట్ వచ్చి పిలిపించి అడిగితే ఇతను ఈ క్రైమ్స్కి అనేది కన్ఫెస్ చేసి మన దగ్గర ఒప్పుకోవడం జరిగింది. సో ఈరోజు ఇతన్ని మనము రిమాండ్కి పంపడం జరుగుతుంది. ఇతని దగ్గర మనం వచ్చి ఈ డబ్బులతో ఒక గ్లామర్ బండి కొన్నాడు, అదొకటి మనం సీజ్ చేసాము. అండ్ ఈ డబ్బులతో ఒక ఫోన్ కూడా కొన్నారు, ఒక స్మార్ట్ ఫోన్, ఇది కూడా మనం సీజ్ చేసాము. అండ్ అతని దగ్గర నుంచి టోటల్ 25,000 క్యాష్ కూడా సీజ్ చేయడం జరిగింది. మిగిలిన మనీతో ఇతను గ్యాంబ్లింగ్ ఆడతాడు, విచ్చలవిడిగా ఇట్లాగా పేకాటికి వాటికి డబ్బులు అనేది ఆడుతూ ఉంటారు. సో ఇతన్ని ఈజీ మనీకి అలవాటు పడి ఇతను చదువుకునే టైం నుంచి ఇట్లాగా ఏటీఎం దగ్గర ఉంటే ఈజీగా మోసం చేసే డబ్బులు అనేది మనం సంపాదించవచ్చు అన్న దృక్పథంతో ఇతని అఫెన్సెస్ అన్ని స్టార్ట్ చేశాడు. సో మనం మ్యాక్సిమం సీజర్ అది జరిగింది. సో టోటల్గా మనకి 1.78 lakh వర్త్ మనకైతే బయటపడింది. ఇదనే కాదు, ఇతను పాత నేరస్తుడు కూడా కర్ణాటక అండ్ హిందూపూర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఇతని మీద కేసెస్ అనేవి ఇంకా ఉంటూనే ఉన్నాయి. సో ప్రజలందరికీ మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నామండి, దయచేసి ఇట్లాంటి సైబర్ నేరగాళ్ళు తిరుగుతూనే ఉంటారు. ఎవరిని నమ్మి మీ కార్డ్స్ కానివ్వండి, ఓటీపీస్ కానీ చెప్పనీకండి. ఎందుకంటే మనం ఒకసారి లక్కీగా మనకి ట్రేస్ అయ్యారు. కొన్నిసార్లు ఈ మధ్య ట్రేస్ చేయడం కూడా చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అయిపోయింది. సో ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను. Bulletin short break. Stay with us. स्वप्न गांधी जी का अब साकार करना है, स्वच्छ सुंदर देश घर संसार करना है। स्वच्छ भारत का
ప్లాస్టిక్ వాడకం ఆరోగ్యానికి పర్యావరణానికి హానికరం. ప్లాస్టిక్ కప్పులో టీ త్రాగవద్దు, తాగనివద్దు. అది క్యాన్సర్కు కారణం. ఎటువంటి ప్లాస్టిక్ కవర్లు వాడవద్దు. బజారుకెళ్లేటప్పుడు మీతో పాటు కాటన్ బ్యాగ్ను తీసుకెళ్లండి. ప్లాస్టిక్ కవర్లలో ఉన్న తినుబండారాలను కొనవద్దు, తినవద్దు. ప్లాస్టిక్ ని నిర్మూలిద్దాం, మనల్ని మన భావితరాన్ని కాపాడుకుందాం. రండి, చెయ్యి చెయ్యి కలుపుదాం, ప్లాస్టిక్ ని నిర్మూలిద్దాం. వెల్కమ్ బ్యాక్. అనంతపురం జిల్లాలో కరోనా దూకుడు ప్రదర్శిస్తోందని, నానాటికి ఉధృతం అవుతున్న నేపథ్యంలో రెండవ దశ రికార్డు స్థాయిలో అత్యధికంగా 1201 కేసులు నమోదయ్యేనట్టు జిల్లా కలెక్టర్ గన్నం చంద్రులు తెలిపారు. మొత్తం 6289 నమూనాలను పరీక్షించగా 1201 మందిలో వైరస్ ఉన్నట్టు తేలిందని ఆయన అన్నారు. ప్రతి 100 మందిలో 19 మందికి పాజిటివ్ వచ్చింది. వైరస్ ఎంత వేగంగా విస్తృతి అవుతున్నదో ఈ గణాంకాలే చెబుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కోవిడ్ను అరికట్టేందుకు ఆసుపత్రుల్లో ఆక్సిజన్ నిల్వలు సరఫరా తీరును పర్యవేక్షించేందుకు ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేశామని కలెక్టర్ వివరించారు. సర్వజన ఆసుపత్రి ఎంఆర్ఓ విశ్వనాథయ్యతో కలిసి 6 సభ్యులను నియమించినట్టు వివరించారు. కాగా కరోనా కట్టడి కోసం గ్రామ స్థాయిలో సర్పంచులు మరియు వార్డు స్థాయిలో వార్డు వాలంటీర్లతో సహా ప్రతి ఒక్కరూ సహకరించాలని, గ్రామాల్లో ప్రతి ఒక్కరూ కూడా కోవిడ్ పట్ల అప్రమత్తంగా ఉండి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రచారం చేసేందుకు సర్పంచ్ స్థాయి నుండి గ్రామ వార్డు వాలంటీర్ వరకు చర్యలు తీసుకోవాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు. వీళ్ళందరూ కూడా వారి యొక్క రెస్పెక్టివ్ యాక్టివిటీస్ ని చేస్తూ ఉన్నారు. అన్నింటినీ కూడా మనం ఆపరేషనలైజ్ చేయడం జరిగింది. అది కాకుండా మనకు కావాల్సినటువంటి డ్రగ్స్ ఏపీఎంఎస్ ఐడీస్ నుండి కావాల్సినటువంటి డ్రగ్స్ ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుంటూ తెప్పించుకుంటూ ఉన్నాము. కోవిడ్ ట్రీట్మెంట్ కావాల్సినటువంటి రెమ్డెసివిర్ కావచ్చు, టోసిలీ జుమాబ్ కావచ్చు, లేదంటే ఇతర కిట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మన దగ్గర సఫిషియెంట్గా ఉండేలాగా ఎప్పటికప్పుడు స్టెప్స్ తీసుకుంటున్నాము. యాజ్ ఆఫ్ నౌ సఫిషియెంట్గా ఉన్నాయి. ఇవి కాకుండా మనకు లాస్ట్ ఇయర్ అంటే సెప్టెంబర్లో ఎంతైతే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ పాజిటివ్ పర్సన్స్ ఉన్నారు, అప్పుడు ఎంత ఆక్సిజన్ కన్జ్యూమ్ అయ్యింది, ఒకవేళ ఇన్ కేస్ మళ్ళీ ఆ పీక్కి ఆల్రెడీ రీచ్ అయిపోయాం అంటే అప్పుడు ఎన్ని కేసులు వచ్చాయో అన్ని కేసులు ఇప్పుడు వస్తూ ఉన్నాయి. సో దాన్ని తట్టుకోవాలంటే ఆక్సిజన్ కంటెంట్ మనకి ఎక్కువగా ఉండొచ్చు. కాబట్టి సో ఆక్సిజన్ అన్నది వేస్ట్ కాకుండా ఉండడం కోసము, ఆక్సిజన్ ని ప్రాపర్ గా రేషనల్ గా జుడిషియస్ గా వాడుకోవడం కోసము మనం ఆక్సిజన్ మానిటరింగ్ కమిటీస్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్కొక్క హాస్పిటల్లో ఒక్కొక్క కమిటీ, ఈచ్ హాస్పిటల్లో దేర్ విల్ బి అన్ ఆక్సిజన్ మానిటరింగ్ కమిటీ. సో అక్కడ ఉన్నటువంటి ఆర్ఎంఓ, రెసిడెంట్ మెడికల్ ఆఫీసరు, లేదంటే నర్సింగ్ సూపరింటెండెంట్, హెడ్ నర్సు, అక్కడ ఉన్నటువంటి ఇతర రిలవెంట్ మెడికల్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వారితో హాస్పిటల్ ఆక్సిజన్ మానిటరింగ్ కమిటీ ఫర్ దట్ హాస్పిటల్, బోత్ గవర్నమెంట్ హాస్పిటల్స్, ప్రైవేట్ హాస్పిటల్స్ కి కూడా వేయడం జరిగింది. అలా కాకుండా హాస్పిటల్ మానిటరింగ్ టీమ్ అంటే ప్రతి షిఫ్ట్ లో కూడా మార్నింగ్ ఉదయం 6 నుండి మధ్యాహ్నం 2 వరకు, 2 నుండి రాత్రి 10 వరకు, రాత్రి 10 నుండి ఉదయం 6 వరకు ఏదైతే షిఫ్ట్ వైజ్ టీమ్స్ ఉంటాయో ప్రతి షిఫ్ట్ లో కూడా హాస్పిటల్ మానిటరింగ్ టీమ్ ఒక టీమ్ ని పెట్టేసుకొని ఆ డ్యూటీలో ఉన్నటువంటి హెడ్ నర్స్ ఎవరైతే ఉన్నారో దే విల్ బి లీడింగ్ దట్ టీమ్
అండ్ దేర్ జాబ్ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి పేషెంట్స్ని ఎడ్యుకేట్ చేయడం అండ్ ఆక్సిజన్ కన్జంప్షన్ని జుడిషియస్గా ఉండేటట్టు చూసుకోవడం, రేషనల్గా ఉండేటట్టు చూసుకోవడం. అంటే ఆక్సిజన్ మనకి ICMR ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారం ఆక్సిజన్ సాచురేషన్ అనేది 95-96 వరకు మనం ఆక్సిజన్ పెట్టాల్సి ఉంటుంది. ఒకవేళ 95-96 రీచ్ అయ్యిందంటే హాస్పిటల్ ఆక్సిజన్ అనేది అవసరం లేదు. సో ఖచ్చితంగా ఆ స్థాయికి వచ్చేంత వరకు పెట్టి ఆ స్థాయికి వచ్చిన తర్వాత తీసేయడము, దెన్ ఒకవేళ పొరపాటున ఆన్ చేసి పెట్టేసి పక్కన ఎక్కడో వెళ్ళి కూర్చోవడము, లేదంటే రాత్రి అంతా ఆన్లోనే ఉండడము, ఇట్లాంటి వేస్టేజెస్ జరగకుండా ఎక్కడ కూడా ఎటువంటి ఆక్సిజన్ అంటే మనకి స్కేర్స్ కమోడిటీ. సో ఆ వేస్టేజ్ అనేది జరగకుండా ఖచ్చితంగా 100% రేషనల్గా వాడడం కోసము ఈ ఆక్సిజన్ మానిటరింగ్ టీమ్స్, ఆక్సిజన్ మానిటరింగ్ కమిటీస్. సో జిల్లా స్థాయిలో ఒక నోడల్ ఆఫీసర్ని కూడా పెట్టడం జరిగింది. సో ఒక నోడల్ ఆఫీసర్ అట్ ద డిస్ట్రిక్ట్ లెవెల్, ఆక్సిజన్ మానిటరింగ్ కమిటీ అట్ ద హాస్పిటల్ లెవెల్ అండ్ ఆక్సిజన్ మానిటరింగ్ టీమ్ అట్ ద షిఫ్ట్ డేలో. ఇది షిఫ్ట్ ఉంటే ఈ షిఫ్ట్కి ఒక టీమ్, ఇటువంటి టీమ్స్ని పెట్టడం జరిగింది. సో దట్ ఆక్సిజన్ కన్జంప్షన్ మనం జుడిషియస్గా చూసుకోవడం కోసం. ఇది కాకుండా ఇంకా ఫర్దర్గా ఇవన్నీ చేసిన తర్వాత కూడా మనం ఎంత ఎఫిషియన్సీ 100% పెట్టుకున్నా కూడా కన్జంప్షన్ డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఎక్కువ ఆక్సిజన్ కావాల్సి వస్తుంది. దానికోసం అని చెప్పేసి మనకి ఎవరైతే సప్లయర్ ఉన్నారో, అంటే మనకు కర్ణాటకలో బళ్ళారిలో ఉన్నటువంటి జిందాల్ స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో అక్కడి నుండి మనకు ఆక్సిజన్ అనేది మనకు త్రూ ఫ్రాక్సైడ్ అని చెప్పేసి ఒక ఏజెన్సీ ఉంది, లిండే అని ఒక ఏజెన్సీ ఉంది, వాటి ద్వారా మనకు సప్లై అవుతుంది. సో ఆ ఏజెన్సీతో మాట్లాడుకొని మనకు ఇంకా అడిషనల్గా ఆక్సిజన్ ఇచ్చేలాగా కూడా కోఆర్డినేట్ చేస్తూ ఉన్నాము. అలాగే ఇంతకుముందు 3 days ఒకసారి రీఫిల్లింగ్ అనేది జరిగేది. అంటే ఆక్సిజన్ ప్లాంట్స్లో లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో మనం ప్రతి చోట ఇంతకుముందు ఫస్ట్ ఫేజ్లో కరోనా వచ్చినప్పుడు ప్రతి చోట కూడా మనం పెట్టించాము. మన GGSలో 13 మెట్రిక్ టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ ప్లాంట్ పెట్టించాము. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో 13 మెట్రిక్ టన్స్ పెట్టించాము. అలాగే కదిరిలో పెట్టించాము, గుంటకల్లో పెట్టించాము, హిందూపురంలో పెట్టించాము. సో ప్రతి చోట కూడా మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మనం మొదటి విడత కరోనా వచ్చినప్పుడు బలోపేతం చేసుకోవడం జరిగింది గవర్నమెంట్ హాస్పిటల్స్లో. అది ఇప్పుడు మనకు చాలా ఉపయోగపడుతుంది. సో లాస్ట్ టైం మీ అందరికీ తెలుసు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని జస్ట్ ఒక 1-2 months పీరియడ్లోనే మనం యూటిలైజేషన్లోకి తీసుకొని రావడం జరిగింది. అలాగే క్యాన్సర్ యూనిట్ పాడుపడిపోయిన పరిస్థితి నుండి దాన్ని దాదాపు 266 బెడ్ల కెపాసిటీతో తీసుకొని రావడం జరిగింది. అలాగే సిమిలర్లీ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఉన్నటువంటి ఆక్సిజన్ పైప్ లైన్స్ కావచ్చు, మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు డెవలప్ చేసుకోవడం జరిగింది. ప్రతి చోట కూడా గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం డెవలప్ చేయడం జరిగింది. అది ఇప్పుడు బాగా ఉపయోగపడుతుంది. ఇంకా అడిషనల్గా కావాలంటే ఇప్పుడు కూడా దాన్ని ఫర్దర్గా పెంచుకోవడానికి స్టెప్స్ తీసుకుంటూ ఉన్నాం. సో ఇది ఆక్సిజన్కి సంబంధించి మిగతా విషయాలకు సంబంధించి. ఇది కాకుండా కరోనాని హాస్పిటల్లో ఒకటి మేనేజ్ చేయలేము, హాస్పిటల్ రాకముందే మేనేజ్ చేసుకోవడం. కానీ దానికోసం అని చెప్పేసి మాస్ అవేర్నెస్ డ్రైవ్ అన్నది మనం టేకప్ చేయడం జరిగింది. సో ఈ మాస్ అవేర్నెస్ డ్రైవ్లో రైట్ ఫ్రమ్ లోయెస్ట్ స్థాయిలో ఉన్నటువంటి ఫంక్షనరీ అంటే సెక్రటేరియట్ ఎంప్లాయీస్ వరకు, ఇంకా అంతకంటే తక్కువ ఉన్నటువంటి వాలంటీర్స్ వరకు కూడా మనం మాట్లాడేసి ప్రతి కుటుంబాన్ని కూడా ఈ మాస్క్ ధరించడం కానీ, భౌతిక దూరాన్ని పాటించడం కానీ, లేదంటే హ్యాండ్స్ని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవడం కానీ ఈ పద్ధతులన్నీ చెప్పడం జరిగింది. అలాగే ఇంట్లో ఉంటూ ఎటువంటి ఈ ఆయుష్కు సంబంధించిన లేదంటే అంటే హోమ్ చిట్కాలు ఏవైతే ఉంటాయో ఆవిరి పట్టుకోవడం కావచ్చు, గార్గిలింగ్ చేయడం కావచ్చు, వేడి నీళ్ళు తాగడం, ఇవన్నీ కూడా ప్రతి కుటుంబం ప్రతి మనిషి కూడా ఫాలో అయ్యేట్లా చేయడం అని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే ఎంప్లాయీస్ ఒకటే కాకుండా NGOస్ని కూడా మనం ఆల్రెడీ నేను కూడా మాట్లాడడం జరిగింది. అలాగే రిలీజియస్ లీడర్స్తో మాట్లాడడం జరిగింది. ఈరోజు ఇది అయిపోయిన తర్వాత మన సర్పంచెస్తో కూడా ఒక మీటింగ్ పెట్టుకున్నాం. ఇప్పుడు సర్పంచ్ ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఈ అవేర్నెస్ దాంట్లో ఇన్వాల్వ్ చేస్తూ ఉన్నాం. దట్ ఈజ్ ఒకటి. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా కదిరి మున్సిపాలిటీ పరిధిలోని నిజాం అలీ కాలనీలో 13వ వార్డులోని పేద ప్రజలందరికీ ఈరోజు 8 రకాల కూరగాయలను సుమారు 1000 బ్యాగులను రూపొందించి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కదిరి శాసనసభ్యుడు డాక్టర్ పివి సిద్ధారెడ్డి,
మున్సిపల్ చైర్పర్సన్ పరికి నజీమున్నిషా, వార్డు కౌన్సిలర్ సాదునిషా బేగం మరియు సాదిక్, నౌషద్, అల్తాఫ్, ఇమ్రాన్, రెడ్డి భాష తదితరులు పాల్గొని ఈ పంపిణీని నిర్వహించారు. ఈ సందర్భంగా శాసనసభ్యుడు సిద్ధారెడ్డి మాట్లాడుతూ పవిత్ర రంజాన్ సందర్భంగా పేద ప్రజలకు కూరగాయల పంపిణీ చేయడం ఎంతో హర్షించదగ్గ విషయమని, గతంలో కూడా కోవిడ్ లాకౌట్ ఉన్న సందర్భంలో పేద ప్రజలకు ఇక్కడ దాతలు ఎన్నో కార్యక్రమాలను చేపట్టారని, అదేవిధంగా వారికి నిత్యావసర సరుకులు కూడా పంపిణీ చేశారని అన్నారు. ఈ విధంగా పేద ప్రజలను ఆదుకునేందుకు ఎప్పటికప్పుడు దాతలు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఓకే అలే జే అల్తా ఫోటో ఓకే రమ్మా ఇప్పుడు రామ్మా జరూరత్ ఫోన్ రఖాలమ్మా చేతుల మీదుగా కిట్లు అందించినాము. అన్నీ వచ్చినందుకు వాళ్ళు వచ్చినందుకు మాకు సంతోషము. ఏమన్నా ఇక్కడ నేను రంజాన్తో కాయగూరలు అన్నీ ఇచ్చినాము. 1000 కిట్లు ఇచ్చినాము. ఇంటింటికి డోర్ డెలివరీ ఇచ్చినాము. ఏమన్నా సమస్యలు ఉంటే చెప్తే మీకు సమస్యలకు అందుబాటులో ఉంటాము మేము. जामा चलमा चलमा ఈ రంజాన్ మాసం పురించుకుంటుని మన నౌషాద్ అన్న మంచి సేవా స్ఫూర్తి ముందు నుంచి ఆయన చాలా సేవ చేస్తున్నాడు. అదేవిధంగా ఈరోజు కూడా అదే సేవా స్ఫూర్తితో ఈ వెజిటేబుల్స్ పంపిణీ చేయడం జరిగింది 13వ వార్డు ప్రజలందరికీ. ఇంకో విషయం ఏమంటే ఈ రంజాన్ నెలలో కొంచెం తగిన జాగ్రత్త తీసుకుని ప్రజలు ఉంటే చెప్పాలా, ఈ కరోనా అనేది చాలా చేప కింద నీరులో వస్తుంది. మనం అందరూ అప్రమత్తంగా ఉండి ఈ రంజాన్ మాసము పవిత్ర మాసం కాబట్టి మనం దానికి అప్రమత్తంగా ఉండి మనము ఈ రంజాన్ మాసాన్ని బాగా జరుపుకోవాలని అందరికీ కోరుతున్నాము. అదేవిధంగా మన నౌషాద్ అన్న గారికి ఈ పంపిణీ చేస్తున్న దానికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా 13వ వార్డు కౌన్సిలర్ నౌషాద్ అన్న ఈరోజు వార్డులో పేదలందరికీ కూడా కూరగాయలు పంపిణీ చేయడం జరుగుతుంది. గత సంవత్సరం కూడా కరోనా నేపథ్యంలో ఆయన వార్డు ప్రజలందరికీ కూడా విస్తృతమైనటువంటి సేవలు అందించారు. మరి అదేవిధంగా ఈరోజు ఓవైపు కరోనా నేపథ్యంలో తన వార్డు ప్రజలందరికీ కూడా అండగా నిలిచే కార్యక్రమాలు చేస్తున్నందుకు నౌషాద్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రజలందరూ కూడా కరోనా నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకొని మాస్క్ ధరించి సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ
కరోనా నుంచి తమను తాము కాపాడుకుంటూ ఇతరులందరినీ కూడా కాపాడాలని చెప్పి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా మరొకసారి మైనార్టీ సోదరులందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అనంతపురం కోవిడ్ 104 కాల్ సెంటర్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్. ఏటీఎం కేంద్రాల వద్ద అమాయకులను మోసగిస్తున్న దొంగ అరెస్ట్. రంజాన్ పర్వదినం సందర్భంగా 13వ వార్డులో పేదలకు కూరగాయలు పంపిణీ చేసిన వార్డు కౌన్సిలర్, ఎమ్మెల్యే అభినందన. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.